దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మరొకసారి ఉదయకాల సమయమున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశము, ఆధిక్యతను, యోగ్యతను మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. చక్కటి ఈ సమయంలో దేవుని వాక్యం వింటూ ఉన్నాం కనుక దయచేసి మీ సెల్ ఫోన్స్ అన్ని కూడా ఏం చేయాలి, స్విచ్ ఆఫ్ చేసుకోవడం మనం చేస్తున్నాం. మరొకసారి కనుక ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. బికాజ్ దేవునికి మనము ఏమివ్వాలి? గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవం అనేది, ఘనత అనేది దేవుడు మనకి ఆయన ఇచ్చాడు కనుక మనం కూడా ఆయనకి అంతే గౌరవం, మర్యాద మనము ఇవ్వాలి. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మనం చూస్తూ ఉంటున్నాం కదండి. 25వ అధ్యాయం 1వ వచనం మరొకసారి చదువుతున్నాం. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎత్తుకుంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనిగి నిద్రించుచుండిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆడిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనని చెప్పింది. వారు కొనుక్కోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అతని తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్తున్నానని, ఆ దినమైన గడియను మీకు తెలియదు కనుక మెలకువగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. అన్నిటిగా ప్రేమించిన తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో సూటిగా, స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరం చేత మాట్లాడమని వేడుకుంటున్నాను. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయులు, మనస్సు మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభువా, నీ పరిశుద్ధాత్మ సంచారం, నీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ కార్యములు మీరు జరిగించి మీ నామమును మహిమ, ఘనత, ప్రభావాలుగా చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. మాలో ఎవరిలో నిర్లక్ష్యము, అలక్ష్యం అనేది ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఈ రోజున మొత్తము చదివించాలి. ఎందుకంటే ఆ ప్యారల్ అనేది మనము మర్చిపోకూడదు. ఆ ప్యారబుల్ అనేది మనం మర్చిపోకుండా, మొత్తము కూడా అది ఏది కూడా మనము మర్చిపోకుండా మరొకసారి జ్ఞాపకం చేసి, ఈ అంశం ఏంటంటే 10 మంది కన్యకల గురించి. అందులో మొదటిగా చెప్పబడిన మాట అంటే బుద్ధి లేని వారి గురించి. ఆ తర్వాత చెప్పబడింది ఏంటంటే బుద్ధి గల వారి గురించి చెప్పబడింది. కనుక వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు, ఈ ముగ్గురు మనం ఇద్దరు మనం చూసినప్పుడు దాంట్లో మనకు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పెళ్లి కుమారుడు గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. పెళ్లి కుమార్తె అనే వధువు అనే సంఘము గురించి చెప్పబడతా ఉంది. తర్వాత సంఘము సిద్ధపాటు గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, పెళ్లి కుమారుడు ఎవరు అని అంటే యేసయ్య అని మనం చూడగలుగుతున్నాం. పెళ్లి కుమార్తె సంఘముగా ఎవరిని? కన్యకలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవది, సంఘమును సిద్ధపరచడానికి సేవకులను దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత మనకు దివిటీలు, తర్వాత నూనె, తర్వాత సిద్ధలు అని మనం చూసినాం. దీంట్లో దివిటీలు
ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే మరలా ఈ అంశం మన పరలోకం అనే అంశంలో మనం ఎంటర్ అయ్యాం కాబట్టి ఇది మర్చిపోకూడదు. మనకి ఏదైతే మూలం ఉందో దాన్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో మరలా ఒకసారి మొత్తము చదివించాం. ఆమేన్, హల్లెలూయా. దివిటీలు అనగా సమయము, ఆయుష్, ఆత్మీయ జీవితం. నూనె అనగా ప్రార్థన, విజ్ఞాపన, కన్నీరు. వెరీ గుడ్. సిద్ధలు అనగా మందిరము, ప్రార్థన గది, దేవుని వాక్యం. ఇవి దివిటీలు, నూనె, సిద్ధలకు సాదృశ్యంగా మనము దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాలు. తర్వాత ఇప్పుడు మనము ఎంటర్ అయిన దేంట్లో అంటే ఫస్ట్ వర్డ్ ఈ పారబుల్లో, ఈ ఉపమానంలో ఫస్ట్ వర్డ్ ఏంటిది? పరలోకం. పరలోకంలో మనం ఉన్నాం. ఆ దానికి 2 వారాల నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించదగిన విషయం ఏంటంటే పరలోకము ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. పరలోకము ఎలా ఉంటుందో, అక్కడ ఏముంటుందో, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుకనే ఆ పరలోకం గురించి అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడినాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రేమ దేవుని బిడ్డరా, పరలోకము, దాంట్లో జరుగు, దాంట్లో ఉన్నవి, వాటిని మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఒకసారి మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? ఎవరి కోసం కనిపెట్టుకున్నామంట? ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాం. మన పౌరస్థితి ఇక్కడ కాదు, ఎక్కడ? పరలోకము అని వాక్యము ద్వారా మొదటిగా మనము చూడగలిగినాం. ఈ లోకం మనది కాదు. అందుకే భక్తులకు మాట్లాడుతున్న పాడబాబు ఏమని, ఈ లోకం మనది కాదు, మన తోటి ఏది రాదు కదా, అంతేనా? ఈ లోకం మనది కాదు, మన తోటి అస్సలు నువ్వే పోవంటే నీ శరీరమే పోతుందా? ఇప్పుడు ఈ శరీరాన్ని చూసుకొని ఎంతో మురిసిపోతూ ఉంటాం. లా ఉన్నా మురిసిపోతాం, సన్న ఉన్నా మురిసిపోతాం, మీడియకుండా మురిసిపోతాం. నాకంటే గొప్ప వాళ్ళు లేరన్నట్టుగానే మనము సంతోషంగా మన శరీరాన్ని చూసుకొని మనం మురుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా కదండి. రకరకాలుగా మనము మురిసిపోతూ ఆనందిస్తూ ఉంటాం. అయితే ఈ శరీరం కూడా మనతో పాటు ద సెన్స్ దేవుడు అనుగ్రహించిన ఆత్మతో పైకి వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళదు? పైకి వెళ్ళదు. హల్లెలూయా. కనుక ఆ విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ శరీరాన్ని కూడా నువ్వు విడిచిపెడతావు అన్న సంగతిని గమనించాలి. మన పౌరస్థితి ఇక్కడ కాదు, పరలోకం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మీన్ వైల్ మనం ఎక్కడ ఉంటాము? చనిపోయిన తర్వాత పరదైసులో ఉంటాం. మధ్యాకాశంలో పరదైసు అని దొరుకుతుంది. మధ్యాకాశం అంటే 4వ ఆకాశం. ఆ 4వ ఆకాశంలో పరదైసు ఉంది. ఆ పరదైసులోనే మనము అక్కడ ఉండబోతూ ఉన్నాం. అనగా చనిపోయిన వారందరూ అక్కడే ఉన్నారు. చనిపోయిన వారికి మనకు ఎటువంటి సంబంధము లేదు, ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు మనం చనిపోయినటువంటి వాళ్ళు, నాకు మా అమ్మ కనబడిందన్న అని ఒక నిట్టూర్పు విడిసి చెప్తారు. గమ్మతైన విషయం ఏంటంటే వాళ్ళ అమ్మ కనపడలా. వాళ్ళ అమ్మలాగా ఉన్నటువంటి, వాళ్ళ అమ్మలాగా కనపడినటువంటి ఒక దురాత్మ, అపవిత్రాత్మ. అది ఏ ఆత్మది? ఒక అపవిత్రాత్మ. ఎందుకు అనంటే దేవుడు సాతాను అనే లూసిఫర్ని నేను ఎంత తక్కువ, దేవునికి కొంచెమే తక్కువ అని అన్నట్టు అనుకుని గర్వించినటువంటి సాతాన్ని దేవుడు ఏం చేసి లూసిఫర్ని తోసేసాడు కిందికి. అంటే దేవుని కంటే ఎక్కువ ఎవరు కూడా ఉండలేరు, ఉండకూడదు కూడా. అలాంటి ఆలోచన నీకు రాకూడదు కూడా. నేనే గొప్ప, నేను అనే అహంకారము, నేను అనే గర్వము, నేను అనే ఈర్ష, నేను అనేటువంటి మాట నీ జీవితంలోనికి ఎప్పటికీ రాకూడదు. ఇది
దేవుని నియమం. పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో మనకు హెచ్చరిక చేయబడినటువంటి మాట, ఆజ్ఞ. కాబట్టి నేను అనేది తీసేసుకోవాలి. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ నేను అడుగు వాడు అనుకున్నాడు, త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడినప్పుడు వాడితో పాటు కొన్ని దేవదూతలు కూడా వెళ్ళిపోయాయి. అంటే వాడికంటే ఒక గ్రూప్ తయారు చేసుకున్నాడు. అంటే వాడు వర్షిప్ టీం కదా, ఆ టీం అంతటిని కూడా క్యాప్చర్ చేసుకున్నాడు. ఆ టీంని కూడా దేవుడు దోషిస్తున్నాడు. ఆ టీమే ఈ రోజున ఈ లోకంలో అటు పైన ఆకాశంలో వాటికి స్థానం లేదు, ఇటు పరలోకంలో స్థానం లేదు, భూలోకంలో కూడా స్థానం లేదు. కాబట్టి దేవుడు దాన్ని, ఈ లోకమును అనగా ఈ భూలోకమును దేవుడు నిరాకారంగా చేస్తున్నాడు, దీన్ని స్వతంత్రించుకోకుండా. ఎందుకంటే దేవుడు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటిదంటే, ఈ లోకము నా ప్రియ బిడ్డల కొరకు, నా పోలికలో, నా స్వరూపములో, నా ఊపిరి, ప్రాణము, ఆత్మ, జీవము, ఆ శరీరమును అనుగ్రహించేటువంటి నా బిడ్డల కొరకు ఈ భూలోకమును నేను తయారు చేయాలి. ఆ ప్లానింగ్ లో ఆయన ఉన్నాడు కాబట్టి దీన్ని నిరాకారంగా చేస్తాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఆ మధ్యాకాశం కాదు, ఆకాశంలో వాడు ఏం చేశాడంటే తన స్థావరంలో ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే ఇప్పుడు మనకు అమ్మ కనపడితే మనకి ఏమనిపిస్తుంది? మా అమ్మ కనపడితే అనుకుంటాం, మన ఆయన కనపడితే అనుకుంటాం, రైట్? అవునా కదా? ఇది మనకు వెంటనే ఇది ఏంటంటే సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ ని వాడు ఏం చేస్తున్నాడు? లూసిఫర్ అనుచరులు ఏం చేస్తున్నారు అని అంటే, మన సెంటిమెంట్ ని వాడు వాడుకుంటున్నాడు. ఎలాగా? అమ్మలాగా కనపడి, నాయనలాగా కనపడి, కాబట్టి ఇంకోసారి ప్లీజ్, మా అమ్మ కనపడింది, మా నాన్న కనపడ్డాడు, మా అక్క కనపడింది, మా అన్న కనపడ్డాడు, నాకు మాత్రం చెప్పాడు ప్లీజ్. అదొక అపవిత్ర, అదొక దురాత్మ. ఆమేన్, హల్లెలూయా. ఇది సత్యం. ఎందుకంటే వాక్యం నేను చెప్తున్నానా? ప్రసంగి రాసిన గ్రంథం, ఫాస్ట్ ఉండాలి. ప్రసంగి రాసిన గ్రంథం 9వ అధ్యాయం. అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగుబాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారి బ్రతుకు కాలం అంతయు వారి హృదయమందు వెరితనముండును. దేనికి? వారి బ్రతుకు కాలం అంతయు వారి హృదయమందు వెరితనముండును. అది సంగతి. ఏమంట? బ్రతికిన కాలం అంతా మనం నిలబడు దింప పైన ఏంటంట? బ్రతుకు కాలం అంతయు వారికి ఏముందంట? హృదయమందు వెరితనం. అంటే పిచ్చి. ఇంకో విధంగా చెప్పాలంటే కరెక్ట్ వర్డ్ ఏంటిదంటే పిచ్చి, మెంటల్ అంటారు ఇంగ్లీష్ లో. ఆమేన్, హల్లెలూయా. పాగల్ అంటారు హిందీలో, ఈ మిగతా భాష మనకు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నారు కానీ చెప్పరా, మాకే తెలియదు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట. తర్వాత ఏమంటే ఇక్కడ తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. తర్వాత వారు ఎక్కడికి వెళ్తారంట? మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. బ్రతికి ఉండు వారితో, అమ్మ బాగా వినాలి, బ్రతికి ఉండు వారితో కలిసి ఉన్న వారికి ఆశ కలదు. కలిసి మెలిసి ఉన్న వారితో ఏం కలదంట? ఆశ కలదు. మా అక్క, మా చెల్లి, మా అన్న, మా తమ్ముడు, మా అమ్మ, మా నాయన, నా కొడుకు, నా కూతురు, ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న మొరడే కుక్క మేలు కదా. బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదురు. చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు. ఆమేన్, హల్లెలూయా. బ్రతికి ఉన్నవారు మేము చస్తాము అన్న సంగతి తెలుసు, అయినా తప్పులు చేస్తూనే ఉంటారు, అయినా అబద్ధాలు చెప్తూనే ఉంటారు, అయినా పనికిరాని పనులు చేస్తూనే ఉంటారు, అయినా పనికిరాని ఆలోచనలు, తలంపులు కలిగే ఉంటారు. కానీ చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు. ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోండి. పేజ్ నెంబర్ అయితే చెప్తారు. 561 ప్రసంగి 8వ అధ్యాయం 3వ వచనం.
9వ అధ్యాయం 3వ వచనం నుండి 6. ఎస్ నాయన యూట్యూబ్ లో ఆమేన్ హల్లెలూయా. ఏమంటారు ఇక్కడ? చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరువబడి ఉన్నది. మా అమ్మమ్మ రాహేలమ్మ పేరు మరవబడ్డది, మా అమ్మ కమలమ్మ మరవబడ్డది. ఆమేన్ హల్లెలూయా. ఏమీ లేదు వాళ్ళకి, మనకు వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు. నాకెప్పుడు కనపడలేదు మరి మా అమ్మ, నాకెప్పుడు కనపడలే. పాస్టర్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కనపడనమ్మా. అయ్యో వాళ్ళకి కనపడుతున్నారు, నీకెందుకు కనపడతలేరు, నాకెందుకు కనపడతలేరు? మా భార్య కనపడ్డదండి, మా భర్త కనపడ్డాడండి. ఆమె భర్తలు కనపడరు, భార్యలు కనపడరు. తర్వాత ఆగాగా ఎవరు కనపడరు? తల్లి కనపడదు, తండ్రి కనపడడు, కొడుకు కనపడడు, కుమార్తె కూడా కనపడదు. వాక్యానుసారంగా మనము ఎవరిని నమ్మినాము? ఇందులో ఉన్న యేసయ్యని నమ్మినాము. యేసయ్య చెప్పిన మాటలు ఎందులో ఉన్నాయి? బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఉన్న వాటిని మనం నమ్మాలి తప్ప బయట వాళ్ళు చెప్పిన మాటలు మనము నమ్మకూడదు. ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా, మనం అన్య కుటుంబంలో నుంచే మనం వచ్చినాం, నేను కూడా. ఆమేన్ హల్లెలూయా. సత్యాన్ని తెలుసుకున్నాం, సత్యంలోనే ఉండండి, మళ్ళీ అసత్యంలోనికి వెళ్ళకండి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. సత్యములోనే ఉండండి, సత్య మార్గంలో ఉండండి, నిజమైన మార్గంలో ఉండండి, అసత్యంలో ఉండకండి. దేవుడి వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నేను సత్యమునే కోరుచున్నాను అన్నాడు ఆయన. ఆ సత్యం అనగా ఆయన వాక్యం. వాక్యం అంటేనే సత్యం, సత్యం అంటేనే వాక్యం. ఆ వాక్యములో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నువ్వు దేవుళ్ళో ఉండాలి. నువ్వు మరలా పనికిరాని ఆలోచనలు, పనికిరాని తలంపులు, పనికిరాని వాటి గురించి మన ఊరోళ్ళు మనకు చెప్తారు, ఎందుకంటే పద్ధతులు కాబట్టి చెప్తారు. కానీ మనం దేవుని నమ్మిన వారిగానే ఉండాలి, దేవునికి అనుగుణంగానే మనం చేయాలి, దేవునికి అనుకూలంగానే మనం వెళ్ళాలి. వాళ్ళు చెప్పినట్టు మనం చేయకూడదు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ తర్వాత ఏమంటున్నామా? వారికి ఏ లాభము కలగదు. నేను ఇల్లు కట్టుకున్నా, ఇది నా ఇల్లు, నా ఇంట్లో ఎవడు ఉండడానికి వీలు లేదు అని నీ దగ్గరికి అదేమి మీ నాయన ఏం రాడు, మీ అమ్మ ఏం రాదు, వచ్చి రాత్రిలో నేనేం భయపెట్టదు. ఎందుకంటే ఆయనకి మనకు ఎటువంటి సంబంధము లేదు. అయిపోయి ఇప్పుడు చూడండి, ప్రాపర్టీ నీ పైకి రావాలి అని అంటే గవర్నమెంట్ ఏమంటాడు? బ్రింగ్ యువర్ డాడ్స్ డెత్ సర్టిఫికెట్. మీ అమ్మది మీ నాయనది చనిపోయినా డెత్ సర్టిఫికెట్, చనిపోయినా ఏమంటారు పత్రం తీసుకొని రా, లేడు అన్న సంగతి. లేకపోతే అది నీ పేరు పైకి రాదు. చూసారా? లోకమే ఒప్పుకోవట్లేదు ఆయన ఉన్నాడని. సర్టిఫికెట్ తీసుకుంటాం అని చెప్తారు. ఇంకా మరి మా ఆయన కనపడ్డాడు, మా అమ్మ కనపడ్డది, మా భార్య కనపడ్డది, మా భర్త కనపడ్డాడు, అయ్యో ఎట్లా? అయిపోయా, విడాకులు అయిపోయినాయి అబ్బా. ఏం ఆకులు? విడాకులు అయిపోయినాయి. మనకు వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు. హల్లెలూయా. నువ్వు మరవాలి అంతే, వాక్యానుసారంగా, నా అనుసారంగా వద్దు, మర్చిపోవాలి బస్ అంతనే. నీతో ఉండేది ఎవరు చెప్పండి? నీతో ఉండేది ఎవరు? దేవుడేనా? దేవుని ఆత్మనేనా? దేవుని సన్నిధేనా? నీలో ఉన్నవాడు ఎవరు? నీలో ఉన్నవాడు ఎవరు? దేవుని ఆత్మనే కదా. ఆ దేవుని ఆత్మతోనే కదా నువ్వు జీవిస్తున్నావు. ఆయన అనుగ్రహించిన ఆత్మనే. నా పేరు జార్జ్ స్టీవెన్సన్. ఆమేన్ హల్లెలూయా. చదువుకున్న దాన్ని బట్టి రెవరెండ్ డాక్టర్ జార్జ్ స్టీవెన్సన్ పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు, అంతే. ఈ బిరుదులు కూడా పోతాయి, ఏముండవు. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. జేసన్, అంతే, అంతవరకే. ఏదైనా కూడా ఈ లోకంలో ఉన్నంత వరకే. నీకు పేరైనా ఊరైనా, నీ జీవితం ఆయన ఆత్మ ఉన్నంత వరకే. ఆయన ఆత్మ ఒక్కసారి వెళ్ళిపోతే
హీఈస్ వెరీ డియర్ టు మీ, హీఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ అని చెప్పి, లేకపోతే అమ్మో నా భార్య, అయ్యో అమ్మో నా భర్త, అమ్మో నా తల్లి, నా తండ్రి అని ఒకడు ఏం చేసిందంట, భార్య చనిపోయిందంట. భార్య చనిపోతే అధికమైన ప్రేమతో ప్రేమించాడంట. ప్రేమించి ఏం చేశాడంట, ఆమెని సమాధి చేయకుండా ఇంట్లోనే పెట్టుకుంటే అక్కడ 4 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత వాసన వస్తుందంట. అందరికి, ఇంటి పుక్కలందరికీ వాసన వస్తుందంట. అందరూ అనుకున్నారంట అయ్యో డ్రైనేజ్ ఏమైనా పడిందేమో, లేకపోతే ఇంట్లో ఏమైనా పడిందేమో. అందరూ ఇంట్లో చెక్ చేసుకున్నారు. బయటకు వచ్చినాక అందరూ మాట్లాడుకుంటారు. అయితే డ్రైనేజ్ పడిందేమని చెప్పి మున్సిపల్ వాళ్ళని పిలిపించి మున్సిపల్ వాళ్ళని కూడా చెక్ చేపిస్తే ఎక్కడ ఏమి లేదు. ఒక దగ్గరికి వస్తుంది వాసన, దగ్గరికి అయ్యో ఇక్కడ ఏదో వాసన వస్తుందని ఎవడో అన్నాడు. అనగా తీరా చూస్తే ఏంటంటే భార్య చనిపోయింది. వాడు భార్యను పెట్టుకునే ఉన్నాడు, ఆమెను పాతి పెట్టలేక. ఇంకా క్లియర్గా ఏం చెప్పాడంటే, నేను పాతి పెట్టను, నేను నా భార్యతోనే ఉంటా. అప్పటికే భార్య ఎంత ఉబ్బిపోయింది, వాసన కొడుతుంది భయంకరంగా. ఎవరు ఒప్పుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు. గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయదు. చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఏం చేయాలా, పాతి పెట్టేయాల్సిందే, మరవబడుతుంది అంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిచ్చిగా ఇంకొకసారి మీరు మాట్లాడకూడదు. ఎట్లా పిచ్చిగా అంటే, మెంటల్గా అంటే, పాగల్గా అంటే ఎట్లా మాట్లాడకూడదు, చేసారు ఎట్లా మాట్లాడకూడదు. ఇందాక నేను చెప్పింది కదా, కనిపించింది, ఈ పనికిరాని మాటలు దయచేసి మీరు. ఇక్కడ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, విశ్వాసులు, క్రైస్తవులు కదా, విశ్వాసం ఎంతమంది చేయలేపండి ఒకసారి. మీరు కాదా, నువ్వు కదా, కారణం చేతులు తిప్పని అట్లే ఉంచండి ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం సెలవిస్తుందంటే నిలబడి తొందరపడకండి. అట్లా ఏంటంటే మనమందరం క్రైస్తవులము, విశ్వాసము, దేవుని బిడ్డలమైనప్పుడు లోకానుసారమైనటువంటి పిచ్చి మాటలు, పనికిరాని మాటలు మనము మాట్లాడకూడదు, మాట్లాడనీయద్దు. నేను దేవుని నమ్మిన బిడ్డ. మనల్ని ఏమంటారు బయట, దేవుని బిడ్డలు అంటారా, సైతం బిడ్డలు అంటారు? దేవుని బిడ్డలని అంటారు. మనం మంచి లేకపోయినా దేవుని బిడ్డలు అంటారు. ఎందుకంటే దేవుని నమ్ముకున్నావు కాబట్టి. కర్మ ఏంటంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి మనం ఎన్ని ఘనకార్యాలు చేసిన బయట దేవుని బిడ్డలని అంటారు. ఎందుకు దేవుని నామాన్ని అవమానపరుస్తారు? ఎందుకు దేవుని నామాన్ని అన్యజనుల మధ్య దూషించబడినట్టు చేస్తారు? ఎందుకు దేవుని పేరుని చెడగొడతారు? ఎందుకు దేవుని పేరుని పాడు చేస్తారు? ఎందుకు దేవుని పేరుని అనవసరంగా మీరు దిప్పితే మొత్తం 2 చేతులు లేపడతారు, నీ ఇష్టం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూసాం. ఎన్నికల ముందర కూర్చోడమ్మా, కనబడతలేదు. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ముందర అట్లా నువ్వు కూడా సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రైస్తవులు, విశ్వాసులు మరలా ఈ పిచ్చి మాటలు, పనికిరాని మాటలు మాట్లాడకూడదు. మాట్లాడితే నువ్వు సైతాన్ బిడ్డవే. నువ్వు మరవకపోతే కూడా సైతాన్ బిడ్డవే, దయ్యపు బిడ్డవే, దయ్యపు అనుచరుడివే. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం చెప్తా ఉంది. క్రైస్తవుడుగానే ఉండాలి, విశ్వాసగానే ఉండాలి. అలా ఉందా వాక్యంలో? ఉందా లేదా? ఉందా? ఏమో నువ్వు అన్నావు, నువ్వు అట్లా ఉండు. ఈ యోహాను సువార్త నువ్వు అన్నే ఉండు. యోహాను సువార్త 20 లాస్ట్లో 21వ అధ్యాయం. మీతో చేయలేకపోతున్నా వచ్చాడు, ఉండండి, యాడికి పోవద్దు, ఇల్లే ఉన్నాడు. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఆమేన్. హల్లెలూయా. అవిశ్వాసివి కాక విశ్వాసిగానే ఉండాలి, అవిశ్వాసిగా మారకూడదు. నువ్వు అలా మా అమ్మ కనపడ్డది అని అంటే నువ్వు అవిశ్వాసి. మన ఆయన కనపడ్డాడంటే ఒకసారి పద్మ కూడా చెప్పిందా, ఆదే పద్మ చెప్పిందా, సునీతలో కూడా చెప్పింది. నాకేం చెప్పారంటే కాకదంటుంది సునీత. పద్మ నువ్వేనా చెప్పింది? ఎవరు నడుచుకుని చెప్పిందా? నువ్వు కూడా చెప్పలేదా? ఇంకోటి చెప్పారు, మీ ఇంట్లోనే చెప్పారు. ఇంకా ఏం చెప్పారు? మా అమ్మగారు అన్నప్పుడు కనపడదంట.
మరి వాళ్ళకు కూడా కనపడదంటే కనపడట్టు కదా. అది దురాత్మ. మీ అమ్మను పోలి కనపడి మిమ్మల్ని ఏం చేస్తుంది? చేయలేబట్ట దిప్పదు. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఎవరు? దేవుని బిడ్డలు, విశ్వాసులు కదా, క్రైస్తవులు. ఎలా ఉండాలి? అలానే ఉండాలి. క్రైస్తవులాగానే ఉండాలి, విశ్వాసులాగానే ఉండాలి, తర్వాత దేవుని బిడ్డల్లాగానే ఉండాలి. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తాం. అంతేగాని మళ్ళా మీరు వెనక్కి మూల పాఠంలోనికి వెళ్ళిపోకూడదు, పాత దానిలోకి వెళ్ళిపోకండి దయచేసి. థ్యాంక్ యూ. కాబట్టి ఇక మీద ఎప్పుడు కూడా మీరు ఏం చెప్పకూడదు? పోయిన గురించి మాట్లాడకూడదు. పోయిన గురించి మాట్లాడినట్టు మీరు సైతాన్ బిడ్డలే, దయ్యపు బిడ్డలే, దయ్యపును అనుసరించినటువంటి వాళ్ళే, లూసిఫర్ని అనుసరించినటువంటి వాళ్ళే. సో యు బీ క్లారిఫికేషన్ చేసుకొని క్లారిటీగా ఉండు. నాకు మళ్ళొకసారి మీరు సెంటిమెంట్తో కొట్టద్దు. మా అమ్మ కనబడిందంటే అన్న ఇట్లా అన్నాడు అని అనొద్దు. నాకు పుల్పిట్ నుంచి చెప్తున్నా. మా భార్య కనబడ్డది, మా ఆయన కనబడ్డాడు, మా అమ్మ కనబడ్డది, మా నాయన కనబడ్డాడు. మా అమ్మ కనబడతలేదు, మరి మీకు నాకెందుకు? పాస్టమ్మ గారు నాయన కనబడతలేడు ఎందుకు? మీకు పనే కనబడతారు. తప్పు. చదువున్నాను, ఇప్పుడు చదువు. పైన చదువునా మళ్ళొక్కసారి. అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలగదు, వారికి ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి ఎప్పటికీ ఏం లేదంట, వంతు. ఏమంటారు ఇంకో పాలు లేదు. ఏం లేదంట. నిజం చెప్పాలి అని అంటే మన చర్చ్లో, మన సంఘంలో భర్తను కోల్పోయిన వారు, లేక ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు, స్త్రీలు మన చర్చ్లో చాలా మంది ఉన్నారు. లెక్కేసుకుంటే అందులో ముగ్గురు నలుగురు భర్త విడిచిపెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకు ముందు వాళ్ళు కూడా చనిపోయారు అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట, మనందరికి తోడు, నీడ, అండ, కొండ, బండ దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు తోడెవరు? ఆయన లేకపోతే మనం బ్రతకగలమా? ఆయన ఏమన్నాడు? నేను నీ దేవుడనై ఉన్నాను, చూడుము నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను అన్నాడు ఆయన. ఎందుకన్నాడు అరచేతిలో చెక్కున్నాను అనేసి? ఎలా చెక్కున్నాడు ఇలా అని అంటే, మనం మళ్ళీ దీని అవసరం లేదు. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలోకి వెళ్తే వాక్యం చెప్తుంది, అరచేతిలో చెక్కుకున్నా అంటే తల్లి గర్భంలో ఆయన నిన్ను నిర్మించినాడు. ఒక్కసారి ఆలోచన చేశారా మీరు? ఆలోచన చేయండి. స్త్రీలైన మీరు ఆలోచన చేయండి ఒక్కసారి. ఏం ఆలోచన చేస్తారంటే, తల్లి గర్భంలో, నీ గర్భంలో పిండముగా ఎలా పడింది, అది పిండముగా ఎలా అయ్యింది, ఆ పిండము మనిషి తలకాయ ఎలా అయ్యింది, చేతులు ఎలా అయ్యాయి, కాళ్ళు ఎలా అయ్యాయి, తర్వాత శరీర అవయవ భాగాలు ఎలా, లోపల ఆ లంగ్స్ కానీ, హార్ట్ కానీ, ఎముకలు కానీ, నరాలు కానీ, మాంసం కానీ ఎలా తయారయ్యాయి, వాటికి ఎక్కడెక్కడ ఏ స్థానంలో ఏ అవయవాలు ఉండాలో ఎలా తయారయ్యాయి. చూడుము నా చేతుల్లో నిన్ను ఎలా నిర్మాణం జరిగింది తెలుసా? దావీదు అంటాడు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలిగేను అంటాడు ఆయన. అంటే ఆయన చూసినట్టు కదా లెక్క. నువ్వు కలగజేసిన విధము నేను చూడగా నాకు భయము కలిగింది, ఆశ్చర్యము కలిగింది, నేను ఆశ్చర్యచకితుడని అయిపోయాను. తీసావా? చదువు.
కీర్తనలు 139:13. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ నా తల్లి గర్భంలో నన్ను కలగజేసిన విధము చూడగా చూడగా అంటే చూశాడు. చూడగా ఏం పుట్టిందంట? భయమును. ఎందుకు? ఎవరు చేయగలుగుతారు? ఎవరు చేయగలుగుతారు? కానీ డాక్టర్ నోస్ అంటే ఆయన డాక్టర్ చూడగలుగుతారు. ఆ కడుపు పైన జల్ రాసి ఏదో చూస్తారు ఇట్లా, అంతవరకే. కానీ ఎలా నిర్మాణం జరుగుతుందో డాక్టర్ కూడా తెలియదు. ఒకే ఒక ఆయన తెలుసు, పరమ డాక్టర్. ఆమేన్, హల్లెలూయా. అది దావీదునకు దేవుడు చూపించాడు. ఆయన చూశాడు కనుక నాకు భయం కలిగింది, నాకు ఆశ్చర్యం కలిగింది. కలిగజేసిన విధము చూడగా అంటే విధము చూడగా హల్లెలూయా భయం కలిగింది, ఆశ్చర్యం. కనుక ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. కనుక ప్రేమ దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. భర్తగా నీకు యుక్త కాలంలో వచ్చాడు, భార్యగా నీకు యుక్త కాలంలో వచ్చింది. ఆ తర్వాత ఆయన ఆయుష్ ఎంతవరకు ఉందో, నీ ఆయుష్ ఎంతవరకు ఉందో, నా ఆయుష్ ఎంతవరకు ఉందో, మన ఆయుష్ ఎంతవరకు ఉందో ఎవ్వరికీ తెలియదు. ఏమి ఇస్తారో ఏం పెడతారో అని మాట్లాడుకుంటాం. నీ ఆయుష్ ఎంత మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇది కూడా మాట్లాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పగలమా? కొంతమంది పెళ్లి చేసుకుని మన తాళితో కట్టిండు, కూర్చుండు, పడిపోయాడు. టీవీలో వచ్చి న్యూస్ లో తాళి కట్టారు, కట్టితో కూర్చున్నాడు, పడిపోయాడు, అంతే. ఇంకొక ఆయన తండ్రి పిల్లగానికి ఏం రాస్తున్నారు, ఏదో రాస్తున్నారు, కూర్చున్నాడు, ఏదో కాలు కడుగుతున్నాడు, సంథింగ్ ముస్లిం దాంట్లో జరుగుతుంది, ఏదో చేస్తున్నాడు. అలా మాట్లాడుతూ అలాగే పడిపోయాడు. దేవుని వాక్యం సెలవు, మన ఆయుష్యంలో ఎంతవరకు మనకు తెలియదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనకు తోడెవరు, మనకు నీడెవరు, మనకు అండ ఎవరు అంటే దేవుడు మాత్రమే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. నువ్వు ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్తావు. ఒక నియమం దేవుడు నియమించినాడు ఏంటంటే, పెళ్లి అనే వ్యవస్థను దేవుడు నియమించాడు కనుక అది నువ్వు చేసుకోవాల్సిందే. ఒకవేళ ఆయన చనిపోయినా, ఆమె చనిపోయినా, నువ్వు దేవుడితో సహవాసము, దేవునితో సహజీవనం నువ్వు చేయాల్సిందే. దేవునితో కలిసి ప్రయాణం చేయాల్సిందే. దేవుడే నీకు సమస్తమై ఉన్నాడన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ పనికిరాని పద్ధతులు, పనికిరాని మాటలు, పనికిరాని క్రియలు ఏవి కూడా ఇవన్నీ లోక సంబంధమైనవి, అవి మనం ఆచరించే వారము కాదు. హల్లెలూయా. ప్రసంగి మళ్ళీ వెనుకొద్దాం. ఆయన ఏమన్నాడు? చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. చనిపోయినటువంటి వారు ఏమీ ఎరుగుతారా? ఏమైనా తెలుసుకుంటారా? వారికి ఏ లాభము ఉండదు, లేదు. వారు ఎన్నటికీ ఇక్కడికి రారు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? పరదైసులో ఉన్నారు. అయిపోయింది. ఆ విషయాన్ని మనం గమనించాలని వాక్యం చూస్తున్నాం. పరలోకంలోకి ఎంటర్ కావాలంటే ఇక్కడికి కావాల్సింది ఎలిజిబిలిటీ ఏంటంటే దాని గురించి ఆలోచన చెయ్యి. పరలోకంలో నువ్వు ఎంటర్ కావాలి, 1000 ఏళ్ల పరిపాలన నువ్వు ఎంటర్ కావాలి. నీ ఎంట్రన్స్ అనేది అక్కడ చూసుకోవాలి. వాక్యం చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక జాబ్ కావాలంటే నీకు 4, 5, 6, 7 రౌండ్లు నీకు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఒక రౌండ్ మాత్రమే ఇంటర్వ్యూ చేసేవారు. ఇప్పుడు 4, 5 రౌండ్లు, 6 రౌండ్లు, 7 రౌండ్లు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నువ్వు సెలెక్ట్ అవుతావా కావా కూడా నీకు తెలియదు కరెక్ట్ గా. వాళ్ళు సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అయినట్టు, లేకపోతే కానట్టు, అంతే. సో ఇక్కడ జాబ్ కోసమే ఇంత ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటే మరి పరలోకంలోకి వెళ్ళాలంటే నీ ఎలిజిబిలిటీ ఏంటి? నీ ఇంటర్వ్యూలో నువ్వు పాస్ అవుతావా కావా? దాని గురించి ఆలోచించాల్సింది పోయి మనం దేని గురించి ఆలోచిస్తున్నాము? ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మాత్రమే మనము ఆలోచన చేస్తూ మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున పడిపోతూ ఉన్నాం, జారిపోతూ ఉన్నాం. లోకానుసరణ వాటి గురించి మనం తలంచి ఆలోచించి నువ్వు చేసేది, లేకపోతే నువ్వు సంపాదించేది, నువ్వు కూడగట్టుకునేది ఏమీ లేదన్న సంగతి నువ్వు గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు తప్ప నీకు వేరే ధ్యాస
ఉండకూడదు. ఎందుకు అని అంటే నీ దేవుని నువ్వు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నువ్వు దేవుని కలిగి ఉండాలి. ఎవరిని కలిగి ఉన్నా, ఎంత కలిగి ఉన్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు కారులో వెళ్తున్నారు, భార్య భర్తలు. వెళ్తూ ఉంటే భార్య కనబడకుండా పోయింది. కనబడకుండా పోయేసరికి భర్త ఇక్కడ పోయింది చూస్తా ఉన్నాడు. వెళ్ళిపోయింది. దేవుడు రాకడ వచ్చిందా వెళ్ళిపోయింది. సంబంధం లేదు. ఈ లోకం వరకే, శరీరం వరకే భార్య భర్త, అంతే. భర్త అయినా భార్య అయినా ఈ లోకం వరకే. నువ్వు ఆయన గురించి గొప్ప చెప్పు, ఆమె గురించి గొప్ప చెప్పు, ఈ లోకం వరకే. కానీ ఆత్మీయ జీవితం వరకు మాత్రము నువ్వు తీసుకొని రాకూడదు. అది కరెక్ట్ కాదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాను. అలా అని ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు కుటుంబాన్ని విడిచిపెట్టమని కాదు, లేకపోతే కుటుంబాన్ని పట్టించుకోవద్దని కాదు. దేవుని కంటే ఎక్కువగా చేయకూడదు ఏదైనా కూడా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. నాకంటే ఎక్కువగా దేన్నైనా ఎవరినైనా ఏవైనా మీరు ప్రేమించినట్లయితే మీరు నా వారు కాదు అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? నన్ను ప్రేమించు వారిని ప్రేమిస్తాను అని చెప్పాడు ఆయన. నన్ను ఇష్టపడు వారిని మాత్రమే నేను ఇష్టపడతానని క్లియర్ గా ఆయన చెప్పాడు, సుస్పష్టముగా. నన్ను ప్రేమించు వారిని ప్రేమిస్తా, నన్ను ఇష్టపడే వారిని నేను ఇష్టపడతా. నన్ను కాదు అని మీరు ఏదైనా చేస్తే అది మీ దగ్గర నుండి తీసివేయబడుతుంది. స్పష్టమైనటువంటి మాట. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఎవరు ఎవరిని ఎక్కువగా ఇష్టపడకూడదు, ప్రేమించకూడదు. దానివల్ల వచ్చేది నష్టము, కష్టము, శ్రమ. దానివల్ల నువ్వు తట్టుకోలేని బాధను నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి నీకు ఏర్పడుతుందని ప్రేమ దేవుని బిడ్డ జేమేరీ ఇంట్లో మీటింగ్ అయినప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఇది. మళ్ళొక్కసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కనుక నా ప్రేమ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఎవరినైనా, నీ భార్యనో, నీ భర్తనో, నీ కొడుకునో, నీ కూతురునో, లేదు నీ అక్కనో, నీ చెల్లినో, నీకంటే ఎక్కువగా, నీ వాళ్ళకంటే ఎక్కువగా నువ్వు ఒకవేళ ప్రేమిస్తున్నట్లయితే, ఒకవేళ నీ ఆస్తినో, నీ అంతస్తునో, నీ ఇల్లునో, నీ సంపాదననో, లేకపోతే నీ ఉద్యోగాన్నో, లేక నీ యొక్క బంగారమునో నువ్వు ప్రేమిస్తే నువ్వు దేవుని బిడ్డవు, దేవుని సొత్తువు, దేవుని కుమారుడు కుమార్తెవు ఎంత మాత్రము కాలేవు అన్న సంగతిని గమనించాలని వాక్యం చెబుతుంది. లెట్ us all know that. అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేని నువ్వు ఎక్కువ ప్రేమించినా దేవుని నువ్వు ప్రేమించలేమన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో ఉన్న వాటిపైన కాన్సన్ట్రేషన్ ఉంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వు లోక సంబంధివి, ఆత్మ సంబంధివి కాదు అని వాక్యము చెబుతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. తీసి బయట పాడేస్తా. ఇంకొకసారి సెల్ ఫోన్ మోగిందంటే బంద్ చేయమని చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమ. కాబట్టి పరలోకంలో నువ్వు ఎంటర్ కావాలని కోసం మాత్రమే నువ్వు, ఎందుకంటే అక్కడికి వచ్చావు, అక్కడికే వెళ్ళడానికి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఇది. ఈ లోకం నీకు ట్రైనింగ్ సెంటర్. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, ఈ ట్రైనింగ్ లో నువ్వు పాస్ అవుతేనే తప్ప నువ్వు మిలిటరీలో చేరలేవు, పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరలేవు, అలాగనే ఇంకొక డిపార్ట్మెంట్ లో చేరలేవు. ట్రైనింగ్ లో పాస్ అవుతుంది తప్ప నీకు ఉద్యోగం ఉండదన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. అలాగే ఈ లోకంలో నీ ట్రైనింగ్ పీరియడ్ 70 years, 80 years. నీ ఆయుష్ 70 లేక 80 అధిక బలం ఉన్నట్లయితే వీటిలో నువ్వు చేయాల్సింది అంటే దేవుణ్ణి ప్రేమించే జీవితం నీకు కావాలి. ఆ దేవుని ప్రేమించే జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ఆ పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. దేర్ విల్ బి ఎన్ ఎలిజిబిలిటీ. అర్హత సంపాదిస్తావు, యోగ్యత సంపాదిస్తావు. సంపాదించి ఆ పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలుగాను ఉంటావన్న సంగతిని నీవు గమనించాలని వాక్యము ద్వారా హెచ్చరికని ఇక్కడ మనం పొందుకుంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడు మనకు తెలుసా? మనం ఇప్పుడు చనిపోతాం తెలుసా? తెలియదా? కొంతసేపు కనపడి అంతలోనే మాయమై ఆవిరి బట్టి రాయి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి
హల్లెలూయా. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి ఈ జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? అంతేనా? ఒకసారి ఓ భర్త అన్నాడట భార్యతో, నిజంగా జరిగిన విషయం ఏదంటే ఎప్పుడు మాట్లాడుకున్నాడు. ఆమె అడిగిందంట, ఏమండి నన్ను ప్రేమిస్తున్నారంట. ప్రేమిస్తున్నా, ఖచ్చితంగా ప్రేమిస్తా. అమ్మో నిన్ను ప్రేమించకపోతే ఎట్లా అన్నాడంట. ఒకవేళ చచ్చిపోతే నీ ఎన్నికనే వస్తానంట. ఏమన్నాడంట? నీ ఎన్నికనే వస్తాను. నిజంగా ఆమె చనిపోయింది. తర్వాత ఎప్పుడో 2-3 సంవత్సరాల తర్వాత చనిపోయిన తర్వాత ఈయన కూడా నిజంగా చనిపోయింది, సూసైడ్ చేసుకున్నాడు. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటిదంటే ఆమె సహజ మరణం కాబట్టి పరదేశకు వెళ్తాడు. ఈయన సూసైడ్ చేసుకుని కాబట్టి వెళ్తాడా? వెళ్ళా? ఎందుకు? వై? ఆమెను ప్రేమించాడు కదా, అంత ప్రేమించాడు భర్త. కానీ ఎక్కడికి వెళ్తాడు? ఆయన ఆయుష్ అయిపోయే వరకు ఈ ఆకాశ మండలంలో దయ్యమై దురాత్మై తిరుగుతా ఉంటాడు. ఆయన ఆయుష్ అయిపోయే వరకు ఇక అక్కడ తిరుగుతాడు. అప్పుడప్పుడు మనలో కూడా కనబడతాం, అప్పుడప్పుడు వాళ్ళు కనబడతారు మనకు. అలా కనబడకుండా పోతూ ఉంటారు. అమ్మో చచ్చిపోగా ఇలా తిరుగుతుండు, డోర్లు కొడుతున్నారు. ఓ స్త్రీ, ఓ పురుషుడా, రేపురా. వచ్చిన ప్రతిసారం రేపురా అంటే పాపం మనకు పిచ్చి కోపం లేస్తుంది. దానికి కూడా పిచ్చి కోపం లేస్తుంది. ఏదో ఒక రోజున మీరు మన వచ్చే లోపలికి దానికి ఆటంకమా? డోర్ ఏమైనా ఆటంకమా? దానికి ఆత్మ కదా. ఆమేన్, హల్లెలూయా. విఐపి ఏంటి? హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఏంటంట, ఆయన నిజంగానే ఆమెను బాగా ప్రేమించిన ఆమె వెనుకనే వెళ్ళాడు. అంటే ఆ వెనుకనే ఇన్ ద సెన్స్ నెక్స్ట్ డేనో, అంటే ఫ్యూనరల్ అయిపోయినాక ఫ్యూనరల్ దగ్గర బాగా ఏడ్చాడు, సమాధి చేసినప్పుడు బాగా ఏడ్చాడు. ఆ నెక్స్ట్ డే 2 days తర్వాత ఊరేసుకొని చచ్చిపోయాడు. ఆయన మాట నిలబెట్టుకున్నాడు. కానీ నో ఎంట్రన్స్ ఉందా? లేదు. కాబట్టి పిచ్చి డైలాగ్ కొట్టకండి, కొట్టి సావకండి, మమ్మల్ని చంపకండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్తున్నానంటే జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. వాళ్ళకి మనకు ఎటువంటి సంబంధము లేదు. మన పౌరస్థితి ఇక్కడ, అక్కడ మన పౌరస్థితి. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. పరలోకం అంటే అంత ఈజీ కాదు. ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, మనం ఎప్పుడు పోతాం మనకు తెలియదు. కానీ ఆయన ఎప్పుడు వస్తారో అది కూడా మనకు తెలియదు. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, అందుకనే దేవుడు ఎందుకు మనకు చెప్పలేదు మన టైంలో వెళ్తాము అని అంటే, ఆ టైం మనము చెప్తే మనం ఏం చేస్తాం, మనము ప్రిపేర్డ్గా ఉంటాం. దేవుడికి కావాల్సిన ప్రిపేర్డ్గా ఉండే విషయం కాదు. మరి ఏ విషయం కావాలి అని అంటే, నువ్వు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి, ఏ సమయంలో అయినా సిద్ధంగా ఉండాలి. ఆయన పిలిచినా ఆయన వచ్చినా నువ్వు సిద్ధంగా ఉండాలని ఆయన కోరిక. అందుకనే అలాంటి వారే ఎలిజిబిలిటీ కలిగినటువంటి వారు, అర్హత కలిగినటువంటి వారు అలాంటి వారే. అనగా అనుదినము, అనుగడియ, అను నిమిషము, అనుక్షణము నువ్వు దేవునితో ప్రయాణం చేసే బిడ్డగా ఉండాలి. మనం ఇంతకు మాట్లాడుకున్నాం, ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు వెళ్తూ 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 అలా వెళ్తూనే ఉన్నారు, కనబడకుండా పోయారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఆయన దేవుడు, ఇంకొక ఆయన హానోకు. అలా వెళ్ళిపోతూ ఉన్నారు, కనబడకుండా. అలా ఎందుకు కనబడకుండా పోయారంటే, అలా మాట్లాడుతూ ప్రయాణం చేస్తూ ఇద్దరు ఎప్పుడు బాగా చక్కని సహవాసం, ఇద్దరి మీద మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఆ హానోకు దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే ఇక చెప్పనలవి కాదు. ఎంత ఇష్టం అంటే ఆయన మరణము చూడకుండా తీసుకుపోయేంతగా ఇష్టపడ్డాడు. ఎందుకంటే హానోకు కూడా దేవుడు అంతకంటే ఎక్కువగా ఇష్టపడ్డాడు, అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు, అంతకంటే ఎక్కువగా దేవుని పైన తన మనసును నిలుపుకున్నాడు. కనుక నాతో పాటు వచ్చేస్తావా అన్నాడు. ప్రభు నీ ఇష్టం, నువ్వేం చెప్తే అది, నువ్వు ఎలా చెప్తే అట్లా, నువ్వు అను, నేను ఏదైనా చేస్తాను. ఆమె మరి వచ్చేస్తావు నాతో పాటు, వచ్చేస్తావు ప్రభు. ఆమె హల్లెలూయా. నీ ఆశ, నీ కోరిక, నీ తలంపు, నీ ఆలోచన ఎట్లా ఉండాలో తెలుసా? దేవుని కోసం ఎదురు చూసే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా ఆయన పిలిస్తే బాగుండు, ఆయనతో నేను ఉండాలి. ఆయన పిలిస్తే బాగుండు, లేకపోతే నా ఆయుష్ అయిపోతే బాగుండు, నేను ఆయనతో ఉంటాను అనే విధంగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. వాక్యం అయిపోయాక అడుగుతాం మిమ్మల్ని, ఏ వాక్యం విన్నారు మీరు అనేది నేను మిమ్మల్ని అడుగుతా. సునీత, ఆమేన్, హల్లెలూయా. వాక్యం అయిపోయినాక ఏమడుగుతా? ఏం వాక్యం విన్నారో మిమ్మల్ని అడుగుతా నేను ఖచ్చితంగా. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటిదంటే, ఆయన చూడాలనే ఆశ కలిగిన ఉండాలి, ఆయన చూడాలని ఆశ కలిగిన ఉండాలి. ఆయన పిలిస్తే ప్రభు నన్ను పిలుచుకొని అటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. నేను వస్తా, నేను నీతో ఉంటా. ఈ భరించలేకపోతున్న ప్రభు అట్లా కాదు, అట్లొద్దు ప్లీజ్. అట్లా ఇట్లా లోకంలో భరించలేకపోతున్నాను తీసేసుకొని చచ్చిపోతా, అట్లొద్దు. నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఇష్టపడే ఆత్మీయ జీవితం కలిగి దేవుణ్ణి చూడాలని కోరుకుంటే అది నేను ఇష్టపడతా, దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆత్మీయ జీవితం మనకు కావాలి. హల్లెలూయా. అలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నిన్ను ఆయన కుమార్తెగా, కుమారుడిగా స్వీకరించాడు. ఆ కుమారత్వాన్ని, కుమార్తె తత్వాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆయన బిడ్డగా అర్హతనికి అనుగ్రహించాడు. ఆయన యొక్క సొత్తుగా నీకు ఆయన చేసుకున్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన కోసమే జీవించాలి, ఆయన కోసమే నువ్వు బ్రతకాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళేది అక్కడికే కాబట్టి. ఇక్కడ ఉండేది కేవలం కొంతకాలం వరకే నువ్వు ఈ లోకంలో ఉంటావు. జస్ట్ ఓన్లీ 70 years 80 years మాత్రమే ఉంటావు. దాని తర్వాత
వెళ్ళిపోతావు. కానీ ఎక్కడికి వెళ్తావు అనేది నువ్వు నీ నీ జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ విషయం నువ్వు గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని వాక్యాన్ని మనం చూస్తున్నాం. నీ జీవితం మొత్తము దేవునికై ఉండాలి. నువ్వు నమ్మినావు, నువ్వు రక్షణ పొందినావు, నువ్వు మారుమనసు పొందినావు, చాలా గొప్ప విషయాన్ని జీవితంలో నువ్వు కలిగినావు. నువ్వు మారుమనసు పొందినావు, రక్షణ పొందినావు అంటే అది నీ ఆ దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, యోగ్యత, అర్హత, భాగ్యం, గొప్ప విషయం అది. ఇది లేకుండా లోకంలో చాలా మంది ఉన్నారు. నువ్వు కలిగి ఉన్నందుకు నువ్వు సంతోషించి ఆనందించాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేయాలి? అందరికీ పార్టీ ఇవ్వాలి. ఏం చేయాలి? అందరికీ పార్టీ ఇవ్వాలి. నీ సంతోషాన్ని అనేకులతో పంచుకోవాలి. అలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ లోకంలో నీ హృదయం, నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపు యావత్తు కూడా అందుకన్నాడు, నన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తా, నన్ను ఇష్టపడే వారిని నేను ఇష్టపడతా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను మనం చేస్తున్నాను. ఇందులో మనకి ఏదైతే ఇవ్వబడిందో దాని ప్రకారంగా నువ్వు జీవించాలి, బ్రతకాలి. దేవుడిని ఇష్టపడే స్థితిలో నువ్వు ఉన్నవా? దేవుడిని ప్రేమించే స్థితిలో నువ్వు ఉన్నవా లేవా అన్న సంగతి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. ఇంతకు మించి వేరేదేమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నిజం మాట్లాడుకుందామా? ఒకసారి ఒక్క నిమిషం నిజం మాట్లాడుకుందాం. మనలో కూడా చాలా మంది యవనస్తులు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, వయసు పడిన వాళ్ళు కూడా కావచ్చు. ఒక 3 వర్డ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. అయితే ఏంటిదంటే ఐ లవ్ యూ. చెప్పండి అందరూ. నావేంటి చెప్పండి. సిగ్గుపడుతున్నా నవ్వుకుంటున్నారు. అబ్బా ఎంత చూసినావా, వచ్చేసింది లోపల ఫీలింగే వచ్చేసి. ఐ లవ్, చెప్పురా. యూ, మళ్ళీ ఒకసారి ఐ లవ్ యూ. పక్కకి తిరిగి చెప్పుకోండి ఒకసారి చూద్దాం. అబ్బా సూపర్. హల్లెలూయా. చెప్పవా? చెప్పినా చెప్పుకోండి. ఐ లవ్, పక్కకి తిరిగి మళ్ళీ తిరిగి ఐ లవ్ యూ. హల్లెలూయా. ఈ బర్నింగ్స్ మెస్మరైజింగ్ చేపిస్తున్నాయి కదా మనల్ని. అబ్బా. హల్లెలూయా. నేను పాస్టర్ కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఏం ఫిక్ర్ కావద్దు. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్పాలా? ఐ లవ్ యూ. భక్తి ఉన్నప్పుడు చెప్తారు కానీ నిజంగా చెప్పాలంటే కొట్లాడుకున్నప్పుడు చూడాలి. సూపర్. అప్పుడు చెప్తారా? తిట్టుకుంటూ ఉంటారు కదా, ఎవరైనా ఒకరు ఐ లవ్ యూ అని చెప్తారా? నిజం చెప్పాలి. జై. తర్వాత పోనీ నార్మల్గా ఉన్నప్పుడు కూడా చెప్పుకుంటామా? ఫ్రెండ్స్ చెప్పుకుంటున్నావచ్చు. గర్ల్స్ బాయ్స్ ఫ్రెండ్స్ వాళ్ళని చెప్పుకుంటున్నావచ్చు. కానీ నార్మల్గా భార్య భర్తలు కానీ పెద్దగా అయిపోయినా కానీ 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాక కూడా చెప్పుకుంటామా? నిజం చెప్పాలంటే చెప్పుకోరు. ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, ఎప్పుడు అరుచుకుంటూనే ఉంటారు. పుసుకునే వాళ్ళ పోయిన అనుకోయింది అట్లా. ఇంకా అప్పుడు ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే చెప్పొద్దు ఇక. ఆమేన్. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్. బ్రతికి ఉన్నప్పుడు మనం చూపించాం ప్రేమ. బ్రతికి ఉన్నప్పుడు మనం వాళ్ళ పైన ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు. పిల్లల విషయం కూడా అంతే. పిల్లలు బ్రతికి ఉన్నప్పుడు రీసెంట్గా ఒక ఫ్యామిలీలో ఒక పాప చనిపోయింది. చనిపోతే నా కూతురు అంటే ఏడుస్తా ఉన్నాడు. కానీ ఎప్పుడు ఆ కూతురుని పట్టించుకున్న పాపన పోలేదు. నిజం చెప్పాలి.
ఈ రోజున చాలాసార్లు మనము అదే పరిస్థితి మనం అలాంటి స్థితిలో మనం ఉన్నాం. బ్రతికి ఉన్నప్పుడు చూపించాలి ప్రేమ, చనిపోయినాక కాదు చూపించాల్సి. వాక్యం ఏం చెప్తుందంటే నీ ప్రేమ అనేది మనిషి బ్రతికి ఉన్నప్పుడు చూపించాలి, కనపరచాలి. తల్లి అయినా తండ్రి అయినా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, యా యా యా, ఆమేన్, హల్లెలూయా. నేను మీకు ఛాన్సాలు చెప్పిన, మీ పిల్లలతో మీరు ప్రేమగా ఉండండి. పొద్దున్న లేచి మీ తల్లిదండ్రులకు మీరు ప్రైజ్ లార్డ్ చెప్పండి, ఐ లవ్ యూ చెప్పండి, కిస్ ఇవ్వండి, హగ్ ఇవ్వండి, ప్రేమగా ఉండండి. అబ్బా ప్రకాష్ గారు నవ్వుకుంటున్నారు. అబ్బా హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డ అంటే ఎంత ఇష్టం, తల్లికేమో కొడుకు ఇష్టం. ఇదే తెలిసిన విషయమే కదా, అందరి ఇళ్ళలో ఉండేది ఇదే. ఆమేన్, హల్లెలూయా. కొడుకు పేరు ఎత్తితే చాలు తల్లులకు ఎక్కడ లేని పాస్టర్ మన నవ్వుకుంటే ఉంది. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా, కూతురు పేరు చెప్తూ ఇట్లా వెలిగిపోతున్నాడు సార్. ఇప్పుడు ఈ ప్రేమను ఏం చేస్తామంటే కూతురు మీద ప్రేమను, కొడుకు మీద ప్రేమను, భర్త మీద ప్రేమను, భార్య మీద ప్రేమను ఒక్కసారి మనము డైవర్ట్ చేద్దాం దేవుని పైకి. హల్లెలూయా. ఏం చేద్దాము? దేవుని పైకి డైవర్ట్ చేద్దాం. చూడండి అప్పుడు ఎట్లా ఉంటుందో. అప్పుడు నిజమైన ప్రేమ. హల్లెలూయా. అప్పుడు నీ కూతురు ఇంకా గొప్పగా కనబడుతుంది, అప్పుడు నీ కొడుకు ఇంకా గొప్పగా కనబడతాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. పరలోకం అలా ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించే పరలోకం, దేవుణ్ణి ప్రేమించే ఆ పరలోకంలో కలిగి మనం ఉండాలి. దేవుని ఇష్టపడే ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమనే పరలోకం నుంచి కిందికి దిగి వచ్చింది. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో 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 మధురం. యేసు నీ ప్రేమ ఎంతో 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 మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురం. యేసయ్యా
ఆయన ప్రేమకు మించిన ప్రేమ ఏది ఈ లోకంలో లేదు. ఉందా? నీ ప్రేమ ఎంతో 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 మాత్రం. ఏమైనా కూర్చో. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. కనుక నా ప్రేమ దేవునికి ప్రేమకు మించిన ప్రేమ ఏది కూడా ఈ లోకంలో ఉందా? ఉంటే నాకు చూపించాలి, నేను కూడా వదిలేస్తాను. ఆ ప్రేమను పట్టుకుంటాను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమ ఎట్లాంటిదంటే నువ్వు నేను అడక్క ముందుగానే, నువ్వు నేను చూడక ముందుగానే, నువ్వు నేను ఏది చేయకముందే ఆయన నీ కోసం ఈ లోకంలోకి ప్రేమగా దిగి వచ్చాడు, ప్రేమగానే అర్పించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప ప్రేమను మనము కలిగి మనం ఈ రోజున ఉన్నాం. ఆ ప్రేమని చూపించారు, ఆ ప్రేమనే పరలోకంలో ఉంటుంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన పౌరస్థితి ఇది కాదు, మన పౌరస్థితి ఇక్కడ పరలోకము. ఆ పరలోకమును ప్రేమ దేని పెట్టారు మనము పొందుకోవాలి, సంపాదించుకోవాలి ఈ లోకంలోనే. నువ్వు నీ యొక్క ప్రయాణం వల్ల, నీ యొక్క జీవితం వల్ల, నీవు దేవుని పట్ల నీకున్నటువంటి ఆ యొక్క జీవితాన్ని బట్టే పరలోకమా లేక నరకమా అనేది మనమే డిసైడ్ చేసుకుంటాం. ఎవరో డిసైడ్ చేయరు. దేవుని వాక్యం సెలవిస్తాం. మళ్ళీ ఒక్కసారి మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. నీవు జీవించే జీవితం ఈ లోకంలో రాసుకునే నీ పుస్తకం. ఈ పుస్తకమే అక్కడికి వెళ్తుంది, అక్కడే ఓపెన్ అవుతుంది. ఆయన పుస్తకం వేరే ఉంటుంది. నీ జీవిత పుస్తకం ఒకటి నీతో పాటు వస్తుంది. ఆ జీవిత పుస్తకం తెరవబడుతుంది. నువ్వు ఇలాంటి జీవితం అప్పుడు నువ్వే డిసైడ్ అయిపోతావు, నరకానిక పరలోకానిక. ఇంకా ఆయన డిసైడ్ చేసేది ఏమి ఉండదు అక్కడ. మొండిగా ప్రవర్తిస్తే అప్పుడు ఆయన డిసైడ్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆ విషయాన్ని గమనించాలని నా ప్రియమైనటువంటి వారు ఉన్నారు. వాక్యం స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేస్తాను. ప్రకటన గ్రంథం 20:2-3 వచనాలు త్వరగా. ఫాస్ట్. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఉండును. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆమేన్, హల్లెలూయా. 20:2-3 మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాలుపు చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అలాగనే 21:23-24. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమే దానిలో ప్రకాశించుచున్నది. దేవుని పిల్లయే దానికి దీపము. వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ పరలోకమందు ఇక్కడ విషయం ఏంటంటే అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట నేను చూచితిని. చూసారా? తర్వాత రెండోది ఇక్కడ ఏమంటుంది, ఇక్కడైనా సముద్రమును ఇక్కడ లేదు, ఆకాశం లేదు, భూమి మొదటి ఆకాశము గతించిపోయినాయి. తర్వాత సముద్రము ఇక్కడను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు ఏం చేస్తుందంట? అలంకరింపబడి పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచితిని. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకు దేవుని పరిశుద్ధ దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచితిని. ఎక్కడ నుంచి చూసి వస్తున్నది? దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. మొదటి ఆకాశం పోయింది, మొదటి భూమి పోయింది, అవి గతించిపోయినాయి. సముద్రము ఉండదు.
ఎందుకు ఉండదు సముద్రము అంటే మనకి ఇక ఆయన ఏమన్నాడు, నేను రాజ్యంలో ఆకలి లేదు, దప్పిక లేదు, ఉండవు. మీరున్న స్థలంలో మీరును ఉంటారు కాబట్టి నేను మహిమ కలిగి ఉన్నాను, మీరును మహిమ కలిగి ఉంటారు కాబట్టి నో స్నానాలు. ఇక నీళ్ళతో సంబంధం లేదు, నీళ్ళతో మనకు అక్కర్లేదు. కనుకనే మహిమ కలిగిన శరీరంగా ఉంటాము, మహిమ వస్త్రంలో ధరించుకుంటాం. సో ఈ శరీరం ఉండదు, ఈ శరీరానికి చెమట వాసన, ఈ శరీరానికి కంపు వాసన, ఈ శరీరానికి ఆకలి ఉంది, ఈ శరీరానికి దప్పిక ఉంది, ఈ శరీరానికి అన్ని అవస్థలు ఉన్నాయి. కానీ మహిమ శరీరానికి ఏ అవస్థలు లేవు కనుకనే సముద్రము లేదు. అందుకే మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయినాయి, రెండవ ఆకాశం వస్తుంది, రెండవ భూమి వస్తుంది, అది పరిశుద్ధమైనటువంటిది. 1000 ఏళ్ల పరిపాలన అని మనం చూడగలుగుతుంటున్నాం. ఇక్కడ ఇంకో మాట చెప్పినాడు 20వ వచనంలో, అతడు ఆది సర్పమును అనగా 2వ వచనం, అపవాదియు సాతాను అను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇకను జనములను మోసపరచుకున్నట్లు అగాధము మూసి దానికి ముద్ర వేసును. అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడును. తర్వాత ఆమేన్, హల్లెలూయా. ఏం చేయబడుతుంది ఇక్కడ? ఏం చేయబడుతుందంట? వధువు అనే సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత వధువు అనే సంఘంతో పాటు భూలోకంలో మరలా ఆయన క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఉంటుంది. ఈ 1000 ఏళ్ల పరిపాలన ఇక్కడ ఉంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ 1000 ఏళ్ళు గడ సర్పం ఏం చేస్తాడంటే ఆయన అగాధంలో బంధిస్తాడు, దానికి ముద్ర వేస్తాడు. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఈ 1000 సంవత్సరములు ఈ కిందనే ఉంటుంది. 1000 సంవత్సరం అక్కడ, ఇప్పుడు ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి సముద్రం ఉంటుంది. మనం మహిమ కలిగిన వారముగా ఉంటాం. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఇక్కడ ఏ శరీర అవస్థలు ఉండవు. ఎందుకంటే మనం ఈ శరీరం కలిగి ఉండం కాబట్టి. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి క్రొత్త పరిపాలన, 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నేను అవుట్లైన్ మాత్రమే చెప్తున్నాను, ఇంకా డీప్ నేను వెళ్ళలేదు. అలా వెళ్ళాలంటే మనకు సరిపోదు కనుక ఇక్కడ ఒకటి విషయం మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ 21వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు సముద్రం ఇక్కడ లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధం ఎక్కడ జరుగుతుంది అంటే యెరూషలేములోనే. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినారో అక్కడనే ఆయన రాజ్యము, అక్కడనే ఆ మందిరము కట్టబడింది కదా. ఆ కట్టబడిన స్థలములోనే ఆయన పరిపాలన మొదలు పెడతాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచితిని. అక్కడ ఏముండదంట ఆ పట్టణంలో అనంటాడు, సర్వాధికారి అయిన దేవుడకు ప్రభు గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు, ఆయన దేవాలయమై ఉన్నాడు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడును చంద్రుడును అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తుంది, గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా. జనములు దాని వెలుగునందు సంచరింతులు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. ఇక సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, ఎందుకంటే ఆయన్నే వెలుగై ఉన్నాడు. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అవసరము లేనటువంటి పరిశుద్ధ పట్టణం అదే యెరూషలేము. అందుకే అక్కడ సియోనులో నుండి, సియోను నా సియోను అని చెప్తూ ఉంటాడు ఆయన. భక్తులు అంటాడు, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై.
సియోను ఆయన పట్టణం, ఆ సియోన్లో ఆయన పరిపాలన సాగుతుంది. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అటు రీతిగా దేవుడికి వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక.